ఏం పని చేస్తావేంది? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలుంది? 5 ఎకరాలు ఉన్నది. రేగడా ఉండ్రా? నల్ల రేగడి. కాలవ పారకమా బోర్ నీళ్ళ? ఏం బాపినా ఒక నన్ను అడతాడేంది? నువ్వు ఉండన్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకోరా, ఏమనుకో ప్లీజ్. వాన కొడితే కాలువ బారుతుంది, ఎండ కొడితే బోరు వాడుతుంది. రెండు లేకపోతే పొలం ఎండుతుంది. చాలా ఏం పంటేస్తావేంది? ఏంది ముందు పలికలు వేసేటోన్ని, ఈ పందుల బాధ తట్టుకోలేక పత్తేస్తానా. పత్తికి కూడా పురుగులు బాగానే పడతాయి కదా, ఏం మిగులుతుంది ఏంది? పత్తి మందు కొట్టినాక మిగిలిన పైసలతో నేను మా బాపు రోజు క్వార్టర్ కొడతాం. ఏం బాపు? అబ్బో, కుటుంబంలో మంచి మంచి కట్టుబాట్లే ఉన్నాయి. మరి కూలోళ్ళకి ఏమిస్తావు? కూలోళ్ళని పెట్టుకునే కర్మ మాకేంది? మా ఇంట్లో 5గురం ఉన్నాం, మా పని మేమే చేసుకుంటాం. మరి రేపు లగ్గమైతే మా బిడ్డ రేపు కొడవలు పట్టుకుని కోతలు కొయ్యాలా, గంతేనా? గంతే చేసుకోవాలి, ఇంటి పనే కదా. అబ్బో, మొగుడంటే ఎన్ని కోతలు కూసేదిరాది. దాన్ని తీసుకెళ్లి ఈ కోతలు కోసేటోనికి ఇచ్చి కోతల కూలిదాన్ చేస్తావారా? ఏమే చేసుకుంటావా? సదన్నా నీకు దండం పెడతా, సంబంధం చెడగొడతావు ఏంది? చల్, గీ సంబంధం వద్దు ఏమొద్దు. ఏం బాపునే? నా అల్లుడు లెక్క మంచి సాఫ్ట్వేర్ సంబంధం తెస్తా. సాఫ్ట్వేర్ సంబంధం అంటే నాతో అవుతుందా? అయినా బాపు అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు కావాలంట. ఇంకా చూస్తామైంది ఎడ్డోలాగా నడు. ఇదేదో పత్తి వ్యాపారంలో ఉంది, మనం వెళ్ళి పత్తి ఏరుకుందాం. పారి పత్తేరుకుందాం. వాళ్ళు పోతురు. ఆగురు ఆగురు అక్క అక్క నువ్వు వేడికరా లేస్తానావు, నువ్వు గుసా. నేను చెప్పేది తిను. హైదరాబాద్ పబ్బుల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫారంలో కోళ్లలాగా మస్తుంటారు. అందులోంచి ఒకరిని లవక్కని తీసుకొచ్చేద్దాం, నీ కూతురు సొగపడింది. వదినే, సుగుణవ్వకి మానసంటే ఎంత ప్రేమో. ఆ వదినే, గా నెక్లీసు 5 తులాలుంటదా? ప్రేమ పాడా, తల్లి లేని పిల్లని జాలి చూపెడతాది. అదంతా తెలియద్దని ఇదంతా చేస్తాంది. పంతులో పుస్తక ముహూర్తం పెట్టు. అమ్మాయి అబ్బాయి జాతకాలు చాలా బాగా కలిశాయి. వీళ్ళ జన్మ నక్షత్రాల ప్రకారంగా కానీ, పుట్టిన తేదీ ప్రకారంగా కానీ, ఈ నెల 10న గాని 18న గాని లగ్గం చేసినట్లయితే వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాబట్టి మీరు ఏ రోజు చెప్పినట్టయితే దాని ప్రకారంగా ఈ ముహూర్తము పెడతాము. ఇగో పంతులు 10వ తారీఖు కాయిసే. కన్యాదానం ఎక్కడో చెప్తే లగ్న పత్రిక రాస్తాను. కామారెడ్డి సింధూరా ఏసీ హాల్. వద్దన్నా, మంచిగా మనింటి ముందే లగ్గం చేద్దాం. ఒక్కతే బిడ్డ, మనింటి ముందే లగ్గం చేస్తే ఆ సంబరమే వేరు. ఏమంటావు బాపు? సుగుణవా, అప్పట్లో నీ పెళ్లి ఇంటి ముందు అయిందని ఇప్పుడు కూడా గట్లేసేమంటే అట్లా? నా మనవడు సాఫ్ట్వేర్, ఏసీఎల్నే చెయ్య. ఇది ఫంక్షన్ అయితే గాడనే చేద్దాం, కానీ ఇది పండగ. వచ్చిపోయేవాళ్ల కోసమో తిని మర్చిపోయే వాళ్ల కోసమో చేసేది కాదు. గుర్తు పెట్టుకోవడం కోసం చేస్తాము. గుర్తు పెట్టుకునేలా చేద్దామన్నా. ఏ ఆడపిల్ల బతుకైనా గడప దాటినాకే కొత్తగా మొదలవుతుంది. ఈ గడప కన్నా మంచి జాగ ఏడుంటుందన్నా. ఇది
ఈడనే పుట్టింది, ఈడనే తిరిగింది. ఈడనే దీని లగ్గం జరగాలన్నా. సుగుణవ్వకి గడప దాటిపోయిన మమకారం పోలేదు చూడు. అది నా చెల్లెలే. ఇదిగో పంతులు, కళ్యాణం కన్యాదాన గృహం చింతమడక అని రాయి. ఏమిరా, సరేనా? లగ్గం ధూమ్ధాం శాతం తీసేది. చేసుడు చేసుడే. శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి తిథి 10 శనివారం రాత్రి 8 గంటలకు వెంకటేశం సుగుణాల ఏకైక కుమారుడు, చైతన్యకు సదానందం నీలమ్మల ఏకైక కుమార్తె మానసునికిచ్చి లగ్గం చేయుటకు నిశ్చయించి నాతాయవై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. తదేవ లగ్నం శ్రీనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. శతమానం భవతే శతాయు ప్రసృతేంద్ర ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అరే కృష్ణ నువ్వు బర్లన్న పోయి మొదటి పత్రిక ఆడపిల్లల ఇంట్లో ఇచ్చిరండి నువ్వు. సరే బాబు. ఏమైంది గందగనం ఆలోచిస్తున్నావు? ఈరోజు ఒక పంచాయతీ ఉంది. తీర్పు చెప్పే ముందు నా సగం మెదడే పనిచేస్తుంది. నీది ఎప్పుడు సగమే పని చేస్తుంది కానీ పోయి పంచాయి చెప్పు. దీన్ని కట్టుకోకరా అని మా అప్పుడే చెప్పిండు. ఏం చేస్తాం, అనుభవించి తీరాలే. నీ తిరాత. ఏందయ్యా, ఏంది మీ లొల్లి? అయ్యా ఆ కోడి నాదయ్యా. కాదయ్యా, ఆ కోడ్ నాది. ఆడ అబద్ధం చెప్తాండు. లేదయ్యా, వీడే అబద్ధం ఆడతాండు. అమ్మతోడు ఆ కోడి నాదేనయ్యా. కాదయ్యా, ఈ గుడ్డే సాక్ష్యం. గా కోడి ముడ్డు చూపి సైజ్. కోడి సూత్రం తెలుసురా మీకు? కోడి నీ ఇంట్లో ఉంటే నీ కోడి, వానింట్లో ఉంటే వాని కోడి, నా ఇంట్లో ఉంటే సాయంకాలం పకోడి. అయ్యా కావాలంటే ఆ గుడ్డుకు DNA పరీక్ష చేయించుర్రి, నాదే అని తేలుతుంది. నేను పరీక్ష చేయించడం ఏంద్రా? నా తీర్పుపై నీకు నమ్మకం లేదా, లేకపోతే విలువ లేదా? ఇన్నోసెంట్ విలేజర్స్, ఒక్కసారి మీరు ఓటు వేశారంటే ఓటర్లకు 5 సంవత్సరాల పట్ల డైలాగులే లేవు. వారి చదవనా? రావే రావే రా, కూర్చోన్నా. కూకుంటాలి. బిడ్డ పెళ్లి, నువ్వు కోడలి పిల్ల తప్పనిసరిగా రావాలి. ఏం సదన్నా, బిడ్డపల్లి జోర్దారు చేస్తున్నావట. ఏం చేస్తాడంటే అల్లుడు? హైదరాబాద్ లా సాఫ్ట్వేర్ ఉద్యోగం. అబ్బా, నెలకి 2 లక్షల జీతం. ఆహా. పెళ్ళయిన తర్వాత బిడ్డను తీసుకుని అమెరికాకి. ఇంత మంచల్లో ఆడబట్టినావే? సొంత మేనల్లుడు చెల్లి కొడుకు. వాళ్ళకి ఊళ్ళే 40 ఎకరాల భూమి ఉంది. ఏమైనా మన బుజ్జి తల్లి అదృష్టవంతరాలే మరి. చూడు, మళ్ళా పంచాయతీ ఉందని పంచాయతీ పెట్టకుండా సర్పంచ్ పిల్లని తీసుకుని లగ్గానికి వచ్చి. Quite excited, sir. Our entire team is working on it. Yes, sir. Just a minute, sir. Just a minute. ఓ శివాజీ మామ, ఏం చేస్తున్నావే? యాక్చువల్లీ క్లయింట్ మీటింగ్లో ఉన్నాను. ఎనీథింగ్ అర్జెంట్? నీ మీటింగ్లు ఎప్పుడు ఉండేవే గానీ నా పెళ్లి సెట్ అయింది. అదే నాన్న చెప్పాడు రా నీకు పెళ్లి కుదిరిందని. మొన్నాడు కూడా. నువ్వు ఏదో ఒకటి చేసి. నేను క్లయింట్ మీటింగ్లో ఉన్నాను. I'll get back to you రా. ఓకే, బాయ్. ఈయన ఎప్పుడు బిజీనే.